ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేటువంటి వారికి ముఖ్య గమనిక అండి. జూన్ నెలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్‌ని ఎలా ఇస్తారు అని లబ్ధిదారుల్లో సందేహాలున్నాయి. ఎన్నికలు ముగిసినందున మనకు వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తారు అని చెప్పి అనేక మంది అనుకుంటూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి తెరదించుతూ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే మే నెలలో వృద్ధులకు బ్యాంక్ అకౌంట్ లో వారి పెన్షన్ జమ చేయడం జరిగింది. అదే విధంగా జూన్ నెలలో కూడా వృద్ధాప్య పెన్షన్ ని లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తామంటూ ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. ఈ మేరకు వికలాంగులకు, అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఇంటికి వెళ్లి అధికారులు పెన్షన్ ని పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ పెన్షన్ అయితే జమ చేయనున్నట్టుగా మనకు తాజాగా సమాచారం అయితే వస్తుందండి. దీంతో మే నెలలో తమ బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ అయిందో లేదో తెలుసుకోవడానికి లబ్ధిదారులు అయితే అనేక సార్లు బ్యాంకుల చుట్టూ తిరగడం, అనేక ఇబ్బందులు పడడం జరిగింది. తాజాగా మనకు జూన్ నెలలో కూడా లబ్ధిదారులకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు. ఏదైతే మార్చి నెలలో అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కావచ్చు, ఇతర పనులకు దూరంగా ఉండాలని వారి మొబైల్ ఫోన్ ని, ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అధికారులు తీసేసుకోవాలని, ఈ మేరకు ఎన్నికలు ముగిసేంత వరకు వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఈ మేరకు ఏప్రిల్ నెలలో లబ్ధిదారులను సచివాలయాలకే వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని లబ్ధిదారులకు సచివాలయాల్లోనే ఆ మేరకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత మే నెలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారికి వారి బ్యాంకు ఖాతాలను జమ చేయడం జరిగింది. వికలాంగులుగా ఉన్నవారు, తీవ్ర అనారోగ్యాలతో నడవలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మనకు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మే నెలలో లాగే జూన్ నెలలో కూడా అధికారులు లబ్ధిదారుల ఖాతాలోనే ఈ పెన్షన్ అమౌంట్ ను జమ చేయనున్నారు. ఎవరైతే వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉండి నడవలేని స్థితిలో ఉంటారో అలాంటి వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తుంది. మిగిలిన వారు మాత్రం వారి ఖాతాలో పడుతుంది. కనుక ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనకు జూన్ 1వ తేదీనే మీ బ్యాంకు ఖాతాలో ఈ పెన్షన్ డబ్బు జమ అయిందో లేదో చూసి తెలుసుకోగలరు.